మాట. సంసారం అంటే భార్యా బిడ్డలు లేకపోతే భర్త పిల్లలు ఇది కాదు, వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావో అది అన్నారు. అంటే ఒక భర్త ఉన్నాడు అనుకోండి, న్యాచురల్గా వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అంటే పొసెసివ్ నేచర్ ఉంటుంది. నేను అనుకున్నట్టుగా నా భార్య నా బిడ్డలు నా మాట వినాలి, అదే సంసారం అంటే అన్నారు. ఎందుకు ఉండాలి అని ప్రశ్న వేస్తే ఆన్సర్ ఏముంది? అదేంటండి నేను అనుకుంటే ఎందుకు ఉండకూడదు, ఉండాలి కదా, అది వాళ్ళకి కనిపించాలి తప్ప నువ్వు కాదు. నిజానికి త్రిగుణాతీతుడైనను త్రిగుణాత్మకుడుగా తన్ను తాను అభిమానించుకొనుతున్నాడు అంటే అలా ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. మాస్టర్ గారు చెబుతారు, పంది మృద మెచ్చు పన్నీరు మెచ్చున అని వేమన గారు చెప్పింది అదే. చక్కగా పన్నీరుతో ఉండేటువంటి ఒక కొలను ఏర్పాటు చేసి చక్కగా దీనిలో జలకాలు అడవి అంటే పందిని అది డ్రైనేజ్లో మునిగి ఉందిట. ఇక్కడ ఎంత బాగుందో నీకేం తెలుసుకోవాలంటే నువ్వు కూడా దిగదు. అట్లా ఈ సంసారం అనేటువంటి దానిలో ఉంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా చెప్పుకోవడం, ఒకళ్ళ లోపాలు చెప్పుకోవడం, అందులో నేను బయటపడాలని అసహించుకోవడం అంటే చీ ఇది కాదు జీవితం అంటే అని అనిపించదు.